మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మా అనంతపురం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి గౌరవ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గత 3 రోజుల నుంచి మేము మైనర్ డ్రైవింగ్ మీద చెకింగ్ చేస్తున్నాము. ఈ 3 రోజులలో మన గుంతకల్ సబ్ డివిజన్కి సంబంధించినటువంటి 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో 68 మంది మైనర్లని డ్రైవింగ్ చేసేటప్పుడు పట్టుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ని, మైనర్ డ్రైవింగ్ చేసేటువంటి పిల్లలని మరియు వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ గార్డియన్స్ వాళ్ళందరినీ పిలిపించేసి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మైనర్లకు వెహికల్స్ ఇవ్వద్దు, 2 వీలర్స్ ఇవ్వద్దు, తద్వారా జరిగేటువంటి అనర్థాలను మరియు చట్టరీత్యా ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి పనిష్మెంట్లను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకు గాను మీటింగ్ ఈరోజు గుంతకల్లో అరేంజ్ చేయడం జరిగిందండి. దానికి ఉండేటువంటి పనిష్మెంట్లను కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మైనర్లకే కాకుండా వెహికల్ ఓనర్లకు కూడా తదనుగుణంగా ఉండేటువంటి పనిష్మెంట్లను, దానికి ఉండేటువంటి ఫైన్ అమౌంట్ని, ఇంప్రిజన్మెంట్ని అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మైనర్ డ్రైవింగ్ గురించే కాకుండా ఇంకా అప్పుడు హెల్మెట్లు కూడా ధరించకుండా, సీట్ బెల్ట్ సరిగా పెట్టుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మరియు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఇతరత్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా రోడ్డు పైన ఉన్నటువంటి సామాన్య జనాల్ని, అమాయకులకు కూడా డాష్ ఇచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకే అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ వచ్చింది, పిల్లలందరికీ హాలిడేస్ వచ్చేసినాయి, విలేజ్లోకి వచ్చేస్తున్నారు. విలేజ్లలో మనకు చెరువులు అట్లాంటివి ఉన్నాయి. ఈత రాని పిల్లలు కూడా ఈత వస్తుంది అనేటువంటి భ్రమలో ఆ గుంటలలో, చెరువులలో దిగుతున్నారు. అన్యాయంగా తోటి పిల్లలతో కలిసి దిగుతున్నారు. అందులో 3-4 దిగినారంటే ఒకరిద్దరికి ఈత వస్తుంది, ఒకరిద్దరితో ఇబ్బంది పడుతున్నారు. అందుకే తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం కౌన్సిలింగ్ చేసి పిల్లలందరికీ కౌన్సిలింగ్ చేసినాము, వాళ్ళ పేరెంట్స్కి అందరికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ మైనర్ డ్రైవింగ్ చేసి వాళ్ళు పట్టుబడితే ఏ విధంగా లీగల్గా వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటుంది, ఫైన్ ఉంటుంది అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మైనర్ పిల్లలకి అప్ టు 25,000 వరకు, పేరెంట్స్కి, గార్డియన్లకి 25,000 వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా 3 సంవత్సరములు జైలు శిక్ష కూడా ఉంటుంది దీంట్లో. అదేవిధంగా 12 నెలల వరకు వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. ఇతరత్ర కూడా ఇంకా చాలా ఇప్పుడు మనకు మైనర్ డ్రైవింగ్ కాకుండా వితౌట్ హెల్మెట్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇట్లాంటివి చేస్తే కూడా ఓవర్ స్పీడ్లో కానీ వెళ్ళడం కానీ అట్లాంటి వాటికి కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.